రామ్టాక్కి తిరిగి స్వాగతం. 2014 ఒక్కసారి అది గుర్తు చేసుకుంటే ఆంధ్రులు నిద్రపోలేరు. ఎందుకనంటే ఆదాయం లేనటువంటి ఒక రాష్ట్రాన్నిగా కేంద్ర ప్రభుత్వం మిగిల్చింది ఆ రోజు. అప్పటిదాకా పెట్టుబడులన్నీ హైదరాబాద్లో, ఆదాయం అంతా హైదరాబాద్లో. మరి ఇప్పుడు ఒక్కసారి మ- మీది వేరు, మీరు అసలు హైదరాబాద్తో సంబంధం లేదని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయాలో తెలియలా. సో అంతటి విషాదంలో ఉన్నటువంటి ప్రజలు, అంటే ఇది ఎందుకనంటే వాళ్ళు ప్రధానంగా ఆ విషాదానికి కారణం ఏంటంటే విభజనకు కాదు. విభజన కోసం ఫైట్ చేశారు, తర్వాత కాలేదు, ఓకే, అది రాజకీయ నిర్ణయం. కాకపోతే కేంద్రం సవతి తల్ల ప్రేమ చూపించింది అనేది, రొట్టె ముక్క సమంగా పంచలేదనేది. ఆ తర్వాత సరే వచ్చిన తర్వాత 2014 నుంచి ఎమోషనల్ ఇష్యూస్లో కూరుకుపోయారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 సంవత్సరాలు ఇంకేది పట్ల. దాంతోపాటు రాజధాని ఎక్కడ. సో ఆ తర్వాత నాకొక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇచ్చారు ప్రజలు. ఇస్తే ఎలా ఉంటుందో పొరపాటు, ఏం చేశాం పొరపాటు అనేది జనం రియలైజ్ కావటానికి ఎక్కువ టైం పట్ల. ఆయన మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటంటే అభివృద్ధికి సున్నా, 3Bలకే మొత్తం డబ్బులన్నీ. ఇదే ఆయన సెంట్రల్ పాయింట్. కాకపోతే జనం దాన్ని ఒప్పుకోలేదు. ఎవరో కూడా అభివృద్ధి కూడా అవసరం అని చెప్పి 2024కు తీర్పు ఇచ్చారు. తీర్పు ఇవ్వకముందు జరిగిన కీలక పరిణామం ఏంటంటే, అప్పటికొకసారి టీడీపీ బయటికి వెళ్ళి మళ్ళా పూర్తిగా బీజేపీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి అటు టీడీపీని ఇటు బీజేపీని కలిపి ఒక ఫ్రంట్ కట్టడం అనేది ఆంధ్రాలో వచ్చినటువంటి కీలక పరిణామం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, బీజేపీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాపోవటంతో కేంద్రంలో ఈ కూటమి కట్టడం అనేది కీలక పాత్ర పోషించింది. అది ఆంధ్రాకి కలిసి వచ్చినటువంటి అదృష్టం. అది చేసి పెట్టింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఆయన దీంతోనే అది జరిగింది. ఇప్పుడు ఈ గత 2.5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పోగొట్టుకుంది, విభజనతో పోగొట్టుకుంది, అంతా తిరిగి తెచ్చుకోవాలనేటువంటి కసితో పనిచేస్తున్నారా అనిపిస్తూ ఉంది. అంతగా అసలు వద్దంటే జరుగుతున్నట్టుగా ఉన్న ఈ దీంట్లో చూస్తుంటే ఈ టర్మ్లో అన్ని మంచి శకునాలే. రాజకీయాలు తక్కువ, కార్యాచరణ ఎక్కువలాగుంది ఈ టర్మ్. అసలు మొదలైంది తుప్పలు పొదలతో ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని శుభ్రం చేసే కార్యక్రమంతో దానికి కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు నిర్వీర్యంగా అడవిలాగా తయారైపోయింది కదా. జీవనాడి పోలవరం తిరిగి పట్టాలెక్కింది. ఆంధ్రుల పోరాట ప్రతిమ చిహ్నం విశాఖ స్టీల్ ప్లాంటు తిరిగి పునరుద్ధరణకు నోచుకుంది. కోర్స్ ఇది ఫస్ట్. అది జరగటమే కాదు, దాంతోపాటు చక 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 విపరీతంగా పారిశ్రామికవేత్తలు క్యూగట్టి పెట్టుబడులు పెట్టారు. స్టీల్ ప్లాంట్ కావచ్చు, అనకాపల్లి దగ్గరది, ఇంకా చాలా చాలా చెప్పాల్సి వస్తే రెన్యూబుల్ ఎనర్జీలో విపరీతమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మీకు డేటా సెంటర్, గూగుల్ వాళ్ళు డేటా సెంటర్, రిలయన్స్, సెఫీ టెక్నాలజీ, ఇంకొకటి ఏదో కంట్రోలియస్ డేటా సెంటర్లు ఇప్పటికే 3.5 GW సామర్థ్యం కలిగిన వచ్చాయని చెప్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి కాదు, మీకు చకచక నడిచిపోతూ ఉన్నాయి. రేపు జూలై 3వ తేదీ కడపలో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన. 5వ తేదీ భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రారంభం.
ఇక రాజధాని పనులు చెప్పాల్సిన పని లేదు, ఇవాళ ఎవరు చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా, యూట్యూబ్లో ఆ వీడియోలు చూసుకుంటేనే ఎంత ప్రోగ్రెస్ ఉందో అర్థమవుతూ ఉంది. అంటే అసలు ఇండస్ట్రియల్ రాయలసీమకి ఇప్పటికీ త్వరలోనే బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఓపెన్ కాబోతుంది. రాయలసీమకి రాజధానికి దూరం తగ్గబోతుంది. ఇట్లా చెప్పాల్సి వస్తే ఎన్నొచ్చినాయో చెప్పలేం. అసలు ఇండస్ట్రియల్ హబ్స్ అయితే శ్రీ సిటీ ఒకనాడు స్టార్ట్ చేసిన శ్రీ సిటీ ఇప్పుడు అద్భుతంగా ఎక్స్పాన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంది. అనకాపల్లి మరో పారిశ్రామిక నోడుల్లో అసలు అనకాపల్లి పేరు మారి మోగిపోతూ ఉంది. కర్నూలు దగ్గర ఓర్వకల్లు డ్రోన్ల కోసం అది ఫేమస్ అయిపోయింది. నాయుడుపేట కొత్తగా డెవలప్ అవుతుంది. కొప్పర్తి కడప దగ్గర, కుప్పం, అట్లానే క్రిస్ సిటీ తొందరలో డెవలప్ కాబోతుంది నెల్లూరు దగ్గర. దానికి ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఎందుకంటే ఎన్ని ఎయిర్పోర్ట్లు, భోగాపురం ఒకటే కాదు, ఇప్పుడు చాలా కొత్త ఎయిర్పోర్ట్లు కూడా రాబోతూ ఉన్నాయి. అట్లనే ఈ కుప్పం, ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని వస్తున్నాయో ఇన్ని ఇండస్ట్రియల్ టూర్స్. జగ్గయ్యపేట, చివరికి జగ్గయ్యపేటలో కూడా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇక టూరిజం అయితే చెప్పాల్సిన పని లేదు, కొత్త పంతలు తొక్కుతూ ఉంది. వీటికి తోడు ఈ ఇప్పుడు అసలు ఈ క్రిటికల్ అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ కొత్త బంగారం లాగా ఉంది. నిన్న బంగారు గని ఓపెన్ చేశారు. అసలు ఈ క్రిటికల్ అండ్ రేర్ ఎర్త్ మెటల్స్కి ఆంధ్రప్రదేశ్ హబ్గా మారిపోతుంది. ఉదాహరణకి టైటానియం అట, దేశం మొత్తానికి కావలసిన టైటానియం, దాంట్లోని సబ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సప్లై చేయబోతుంది. 16 క్రిటికల్ మినరల్స్ ఆంధ్రాలో ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు అదే కదా ప్రపంచం అంతా, రేర్ ఎర్త్ క్రిటికల్ మినరల్స్ మీద ఆధారపడింది కదా. సో అంటే ఏం లేదు, 2 సంవత్సరాల్లో ఎవరు ఊహించని పద్ధతుల్లో ఆ 10 సంవత్సరాలని మర్చిపోయే పద్ధతిలో అభివృద్ధి జరుగుతోంది. ఎందుకంటే పోయిన సంవత్సరం గణాంకాలు వచ్చినట్టున్నాయి, ఆల్మోస్ట్ పెట్టుబడుల్లో సగం ఆంధ్రాకు వచ్చినాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే వచ్చే 3 సంవత్సరాలు ఆంధ్ర నిజంగానే మరల స్వర్ణాంధ్రగా మారే అవకాశం ఉంది. కాకపోతే 3 సంవత్సరాలు సరిపోదు. కాకపోతే ఈ 3 సంవత్సరాల్లో విజిబిలిటీ వస్తుంది, ఏం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో అనేది 3 సంవత్సరాల తర్వాత విజిబిలిటీ కనపడుతుంది. రాజధాని విజిబిలిటీ కనపడుతుంది, పోలవరం పూర్తవుతుంది. కోర్స్ విశాఖ ఆల్రెడీ ఇదైపోయింది. పరిశ్రమల్లో కొన్ని మొదలవుతాయి, అన్ని మొదలు కావు. కానీ ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే కానీ మొత్తం 10 సంవత్సరాలు ఇదే పద్ధతుల్లో కూడా కొనసాగేటట్టయితే ఆంధ్ర విభజనని మరిచిపోయి విషాదం నుంచి సంతోష పర్వంలోకి అడుగు పెట్టబోతుంది. దానికి కావలసిందల్లా ఏంటంటే, రెచ్చగొట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వాటి ట్రాప్లో పడకుండా ఫోకస్డ్గా డెవలప్మెంట్ దాని మీదే కృషి చేసేటట్టయితే, కూటమి చీలిపోకుండా ఇదే పద్ధతిలో కొనసాగేటట్టయితే మాత్రం టాప్ 5 స్టేట్స్లో ఒకటిగా ఆంధ్ర ఎమర్జ్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.